ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర మహాసభకి వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి ప్రతినిధులందరికీ విప్లవాభినందనలు తెలుపుతున్నాను. కుల నిర్మూలన శాస్త్రీయ దృక్పథం. ఎన్ని వేల సంవత్సరాలది కులం? అంత విస్తృతమైంది ఈ చర్చ. ఇది ఒక పట్టానో ఒక పూటో తెమిలిపోయేది కూడా కాదు. అయితే దాని పట్ల ఒక అవగాహన అవసరం. డాక్టర్ పురేంద్ర ప్రసాద్ గారు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో సామాజిక శాస్త్రాల ఆచార్యులుగా పనిచేస్తూ ఉంటారు. వారు అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. అయితే వారి పత్రాన్ని పంపించారు. ఆ పత్రాన్ని నేను మీ దృష్టికి అందులో ఆయన ఏం రాశారు అనేది స్థూలంగా మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేసే ముందు కొద్దిగా ఈ కులాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇటీవల అంటే కిందటి నెలే అక్టోబర్ 24వ తారీఖున మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో దావణగిరి అనే పట్టణంలో మీలాంటి ఒక విద్యార్థి, 23 ఏళ్ల జర్నలిజం విద్యార్థి ఉచాంగే ప్రసాద్ అతని పేరు. అతను అప్పటికే ఆ 23 ఏళ్ల వయసుకే పుస్తకం కూడా రాశాడు. దళితుడు. అతను మొత్తం సామాజిక వ్యవస్థ గురించి, సంస్కృతి గురించి, వీటి మీద తనదైనటువంటి విమర్శనాత్మక అభిప్రాయాలతో పుస్తకం రాసిన దానికి కోపగించినటువంటి కొందరు మాట్లాడుకుందాం రమ్మనమని ఒక 8 మంది అతన్ని రూములో నుంచి బయటకు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి విపరీతంగా కొట్టారు, కత్తులు చూపించి బెదిరించారు, గాయపరిచారు. నువ్వు హిందూ మతం గురించి మళ్ళీ రాశావో వేళ్ళు నరుకుతామన్నారు. అతను వాస్తవంగా రాసింది హిందూ మతం కుల వ్యవస్థని సమర్థించడాన్ని ఖండిస్తూ రాశాడు. అతను కుల వ్యవస్థ అమానుషమైంది, అన్యాయమైంది, మెజారిటీ ప్రజానీకాన్ని అణిచివేసేది, వివక్షతో కూడినటువంటిది, దాన్ని ఖండిస్తూ ఆయన రాశాడు. దానికి బెదిరించి ఆ రకంగా కత్తులతో పొడిచి ఇంకొక మాట అన్నారు. నువ్వు దళితుడుగా ఎందుకు పుట్టావో తెలుసా? కిందటి జన్మలో పాపం చేసుకున్నావు కనుక ఈ జన్మలో దళితుడిగా పుట్టావు. ఈ జన్మలో పుణ్యం చేసుకో, వచ్చే జన్మలో నీకు మంచి జన్మ వస్తుంది, వచ్చేసారి మంచి జన్మ వస్తుంది అని కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఏ హిందుత్వం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ హిందుత్వం ఈ వ్యవస్థని, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని, వీటన్నిటినీ సమర్థిస్తూ వీటికి సమర్థింపుగా పూర్వజన్మల గురించి వీటన్నిటిని కూడా తీసుకొచ్చి చెప్తున్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఈ రకమైనటువంటి ఒక నీచమైనటువంటి రూపాల్లో దాడులు సాగుతున్న కాలంలో మనం ఇక్కడ సమావేశమైనాం. అంతేకాదు, హర్యానా రాష్ట్రంలో ఒక దళిత కుటుంబం, భార్య, భర్త, 2 పసిపిల్లలు, 3 ఏళ్ళు నెలల పిల్లాడు, 2 పసిపిల్లలు, వాళ్ళ ఇంట్లోకి పెట్రోల్ పోసి అర్ధరాత్రి పూట ఆ ఇంటిని తగలబెట్టారు. పెద్దవాళ్ళు కనుక తల్లిదండ్రులు ఎట్లా ఉంటా బయటికి రాగలిగారు గాయాలతో, చిన్నపిల్లలిద్దరూ మాడి మసైపోయారు. మొత్తం కుటుంబాన్ని ఆ రకంగా నిప్పుల్లో కాల్చేయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఆ అగ్రకలో తత్వం ఆ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దీనికి పురికొల్పింది.
దీని మీద ప్రశ్నిస్తే వికే సింగ్ అనేటటువంటి ఒక మంత్రి, ఆయన పూర్వం సైన్యంలో చాలా పెద్ద అధికారిగా కూడా పనిచేశాడు వికే సింగ్. వీధిలో ఒక కుక్క అరిచినా మా బీజేపీ ప్రభుత్వందే బాధ్యత అని ఆయన జవాబు చెప్పాడు. అట్లా ఏ చిన్న సంఘటన వీటన్నిటికీ అంటే ఈ ఒక కుక్క అరవడంతో ఈ పిల్లల చావుని ఆయన పోల్చాడు. అంత తేలిగ్గా ఉంది వీళ్ళ జీవితాల పట్ల వాళ్ళ ఆలోచన. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. గుర్రం జాషువా గారు ఒక పద్యం చెప్పారు. కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్, కనుపడలేదు సత్కులము కన్న మహాకళాభారంబునన్, కనుపడలేదు వర్ణము కన్న పిశాచము భారతంబునన్, కనుపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్. భారతదేశంలో ఏ మూల ఎక్కడికి ఎట్లా వెళ్ళి చూసినా ఈ కులం అనేది ఇలా ఈ రూపాల్లో కనిపిస్తుంది. కొందరిని నీచులుగా చూపిస్తూ ఉంటుంది. పంచములు నీచులట, అంటనే కూడదట, తక్కువెక్కువలంటూ లెక్కలు డొక్కలు, వెట్టి చాకిరి కొరకు పట్టి పల్లార్చిరి సత్యమెరుగరండి శ్రమజీవులారా. వెట్టి చాకిరి కోసం సృష్టించుకున్నటువంటి వర్ణ కుల వ్యవస్థ అది ఇంకా కొనసాగుతూ 68 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగుతూ కులాన్ని మేము నిర్మూలిస్తామని వాగ్దానాలు చేస్తూ, కులంతో వివక్షత లేని సమాజాన్ని మేము నిర్మిస్తామని రాజ్యాంగంలో రాసుకుంటూ ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఇవాళకి కుల వ్యవస్థ యొక్క తీరు తెన్ను ఎట్లా ఉంది, ఏమిటి అనేది పురేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటల్లో చెప్పడానికి మీరందరూ కంచె సినిమా చూసే ఉంటారు. బహుశా ఎక్కువ మంది చూసుంటారు. దాని సారాంశం ఏమిటి? నేను ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని అడిగాను, చూసావా అంటే చూశానన్నాడు. సారాంశం ఏమిటి అంటే అతను కులం గురించి మాత్రం అర్థమైంది అతనికి. కులం ఈ వివక్షలు ఇట్లా ఉండకూడదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వకుండా వాడు అన్న అడ్డుపడ్డాడు, అట్లా ఉండకూడదని చెప్పింది ఆ సినిమా అని చెప్పాడు. పాపం ఒక మేరకి అర్థం చేసుకున్నాడు. కానీ అసలు సారాంశం ఏమిటి ఆ సినిమాలో? ఎందుకు రెండో ప్రపంచ యుద్ధం చూపించాడు? ఎందుకు అందులో జర్మనీ వాళ్ళని చూపించాడు? పదే పదే స్వస్తిక్ మార్కును ఎందుకు చూపించాడు అంటే స్వస్తిక్ మార్కు జర్మన్ ఫ్యాసిజానికి నిదర్శనం. జర్మన్ ఫ్యాసిజం ఏం చెబుతుంది ఆ సినిమాలోనే చూపిస్తాడు. ఒక పసి పిల్లవాడు, యూదులకు పుట్టినటువంటి పిల్లవాడు, ఆ పిల్లాన్ని చంపడానికి ఈ నాజీ సైన్యాధికారి ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఆ పిల్లవాడిని కాపాడటానికి ఈ సినిమాలో హీరో చాలా ప్రయత్నం చేస్తాడు. ఆ సినిమా నడక మీ అందరికీ తెలుసు. కానీ ఏమిటి ఆ సినిమాలో సారాంశంలో చెప్పింది ఏమిటి? నాజీలు ఏం చెప్పారు? ఈ ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి గొప్ప శక్తివంతులు, ప్రతిభావంతులు, అర్హులు ఆర్యులు మాత్రమే. అట్లాంటి ఆర్య జాతి మా జర్మన్ జాతి. మేం మాత్రమే ఈ ప్రపంచాన్ని ఏలగలం. మిగతా వాళ్ళందరూ కలుషితమైన రక్తాలు, మిగతా వాళ్ళందరూ అనర్హులు, మిగతా వాళ్ళందరూ మా చెప్పు కింద పడి ఉండాల్సిన వాళ్ళు, మా ఆయుధం కింద బతకాల్సిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో 6-7 కోట్ల మంది ప్రజానీకం చచ్చిపోవడానికి కారకులయ్యారు. అది ఆ సినిమాలో ఇంతకీ చెప్పింది ఏమిటి? ఈ రకపు జర్మన్ ఫ్యాసిస్టు తత్వమే మనకి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ యొక్క లక్షణం అని చెప్పాడు ఆ సినిమాలో. కుల వ్యవస్థకి ఫ్యాసిస్టు లక్షణం ఉన్నది. పుట్టుక కారణంగా పుట్టుకలను బట్టి కుల నిర్ణయం చేసి, కర్మ కథలు రాసి, దైవ సాక్ష్యము కూసి, ఉచ్చ నీచాలతో పుచ్చనీ సంఘము సత్యమెరుగరండి శ్రమజీవులారా. ఈ సంఘం పుచ్చిపోయింది. ఉచ్చ నీచాలతో, ఎక్కువ తక్కువలతో,
ఆ ఎక్కువ తక్కువలకి వెనకాల దేవుడు కారణం అంటున్నారు, కర్మకాండ కారణం అంటున్నారు. వీటన్నిటినీ పురాణాల పేరుతోటి ఇంకో పేరుతోటి వీటన్నిటిని కాపాడుకుంటూ ఉన్నారు. ఇది ఈ పుచ్చిపోయినటువంటి సంఘాన్ని మార్చుకోవాలి. అది మార్చుకోవాలంటే అసలు ముందు ఇది ఎట్లా ఉంది, ఈ నడుస్తున్న చరిత్ర ఎట్లా ఉంది, ఈ 60 ఏళ్ల ఆంధ్రదేశం అంటే తెలుగునాడు ఎట్లా ఉంది, వీటి గురించి తెలుసుకోవాలి. మనకి పురేంద్ర ప్రసాద్ గారు తన మొత్తం ఈ ఒక 10 పేజీల ఇంగ్లీష్లో పంపించారు. ఆయన పత్రం ఇంగ్లీష్లో పంపించారు. దాన్ని మొత్తం అనువాదం చేయడం అనేది అనువాదం చేసే సమయం లేదు. అందులో కొన్ని అంశాల వారీగా నేను నోట్ చేసుకుని మీ దృష్టికి ఆయన చెప్పినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. కులాన్ని గురించిన చర్చ ఈనాటిది కాదు, అది పుట్టిన కాలం నుంచి ఉంది. అయితే మనకి 80 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. ఆయన వాస్తవానికి ఒక ప్రసంగం చేయవలసి ఉంది కుల నిర్మూలన గురించి. అక్కడ ఆ ప్రసంగం చేయడానికి కుదరలేదు. కుల నిర్మూలన అని ప్రసంగం చేశారు. సరే, ఆయన ప్రస్తావన చేయని, పురేంద్ర ప్రసాద్ గారు ప్రస్తావన చేయని ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నది ఏంటంటే 1928లోనే ఇందాక మనం పాటలు పాడుకున్నామే, షహీద్ భగత్ సింగ్ అస్పృశ్యతా సమస్య అనేటటువంటి ఒక వ్యాసం రాశాడు ఆయన. 1928 అంటే ఆయన వయసు 21 ఏళ్లే. అప్పటికి 21 సంవత్సరాల భగత్ సింగ్ అస్పృశ్యతా సమస్య మీద ఒక వ్యాసం రాశాడు. అది మీరు దొరుకుతుంది, చాలా చోట్ల దొరుకుతుంది. అది మీరు తర్వాత దాన్ని చదువుకోండి. సరే, ఇప్పుడు పురేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్తారంటే, ఇంత చిన్న వ్యాసంలో ఇంత పెద్ద వివరమైనటువంటి ఈ అంశాన్ని చర్చించడం చాలా కష్టమైనది. కాబట్టి కొంత స్థూలంగా ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను అని చెప్పారు ఆయన. కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారట. ఆ ప్రశ్నలు ఆయన తన పత్రంలో చెప్పారు. కుల వివక్ష ఇంకా భారతదేశంలో ఉందా? కులం ఇంకా అసమానతలను పెంచుతోందా? అసమానతల యొక్క స్వభావము, విస్తృతి ఎంత? స్వాతంత్రానంతరం కులం అనేది ఎలాంటి మార్పులు చెందింది? భారత సమాజపు నేపథ్యంలో వర్గము, కులము ఒకటేనా? అలా కాకుంటే వర్గము, కులము అనే చట్టం భారత సంక్లిష్టతను వివరించగలదా? సరే, ఇవన్నీ అట్లా ఉంచి కుల వ్యతిరేక ఉద్యమాలు వర్గ వ్యతిరేక ఉద్యమాలు అవుతాయా? ఇలాంటి ప్రశ్నలు చాలా మన ముందు ఉన్నాయి అని పురేంద్ర ప్రసాద్ గారు ప్రస్తావించారు. అయితే కొందరు మేధావులు ఏమంటున్నారంటే, గత 60 ఏళ్లలో కులం బలహీనపడింది కనుక కుల సంబంధాలను మరొక విధంగా విశ్లేషించాలి అంటూ కొంతమంది చెప్పారట. అందులో ఏమిటి? ఒకటి, కుల సంబంధాలని వారసత్వం వల్ల వచ్చిన తేడాలుగా చూడాలి అని అన్నారట. వారసత్వంగా అంటే పూర్వం నుంచి, అంటే తండ్రి నుంచి కొడుకులకి, తాత నుంచి మనవడికి ఇట్లా వస్తుంటాయి కదా. అంటే కులం నుంచి కులం, ఫలానా కులం పుట్టుక కారణంగా వచ్చే కులం, దానివల్ల హెచ్చు తగ్గులు, నిచ్చెన మెట్ల హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువ, ఉచ్చ నీచాలను ఇందాక మనం పద్యంలో చెప్పుకున్నాం కదా, ఆ ఉచ్చ నీచాలు అట్లా అంతవరకే అట్లా చూడాలి అని అన్నవాళ్ళు ఉన్నారట. ఇప్పుడు వారసత్వం అన్నది లేదు కనుక పాత తేడాలు మాత్రమే ఉన్నాయి, అంటే భావజాలంలో మాత్రమే ఉన్నాయి, ఆ తేడాలు వాస్తవంగా లేవు అనేది వాళ్ళ ఉద్దేశం అని అంటున్నారు ఈయన. సరే, ఇది అట్లా ఉంది. ఉచ్చ నీచ అంటే దాన్ని ఏమన్నారు? ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అన్నారు. ఉచ్చ నీచాలు అనేటటువంటివి అది కూడా భారత సమాజంలో బలహీనపడుతోంది. పూర్వంలాగా ఎక్కువ తక్కువ అనేటటువంటివి పెరగడం ఎక్కువ లేదు. అది బలహీనపడుతోంది ఒకనాటితో పోలిస్తే అని కూడా కొంతమంది చెప్తున్నారట. కులాన్ని ఒకప్పుడు వివాహ వ్యవస్థ అదుపు చేసేది, నువ్వు మరో కులస్తులని పెళ్లి చేసుకోవడానికి వీలేదని అదుపు చాలా గట్టిగా చేసేది, కఠినంగా చేసేది. ఇప్పుడు అలా అదుపు చేయడంలో కొంత పలసబడింది. అది ఆ రకంగా అది అంత అదుపు చేయలేకపోతోంది అని కూడా అంటున్నారట. అట్లాగే కులము, వృత్తి అంటే ఒకప్పుడు వృత్తిని బట్టి వృత్తి అంటే మనకు తెలుసు, కుండలు చేసేవారు కుమ్మరులు,
మరి ఇంకో బట్టలు నేసేవారు పద్మశాలీలు, ఇట్లా పూజారి పని చేసేవాళ్ళు బ్రాహ్మలు, ఇట్లా ఈ రకంగా మనకి వ్యవసాయం చేసేవాళ్ళు, రకరకాల కులాలు ఇట్లా ఉండడం మనకి తెలుసు. అట్లా వృత్తి అనేటటువంటిది కులానికి పూర్వం ఉన్న సంబంధం ఇప్పుడు అంత బలంగా లేదు, అది కొద్దిగా మెత్తబడింది, ఆ సంబంధం అంత కఠినంగా లేదు. కనుక పూర్వం ఉన్నంత కుల భావన ఇవాళ లేదు అని కొంతమంది అంటున్నారు అని చెప్పారు. ఈయన సరే, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే కులం వృత్తిపరమైన వారసత్వం అంటే తండ్రి చేసిన వృత్తే కొడుకు కూడా చేయడం అనేది పూర్వంలాగా లేదు, ఇప్పుడు మారింది కదా, అందువల్ల అది కొంత బలహీనపడింది. కానీ అది తన ప్రభావాన్ని కోల్పోలేదు. ఎన్నికల రాజకీయాలలో ఇది బాగా పనిచేస్తోంది అని కొంతమంది చెప్తూ ఉన్నారట. సరే, ఈయన అని చెప్పి ఇంకా వాళ్ళు ఏమన్నారటంటే అది ఎన్నో మార్పులకి సమాజం గురవుతున్నప్పటికీ దాని కులం యొక్క ప్రభావాన్ని, దాని భావజాల ప్రభావాన్ని ప్రస్తుత కాలంలో లేదు అనడం అది అతిశయోక్తి, వాస్తవం కాదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారట. సరే, వీటన్నిటి మీద పురేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే ఇవి చెప్పిన తర్వాత వాటి మీద కాదు, పురేంద్ర ప్రసాద్ గారు మధ్యలో జోక్యం చేసుకుని ఆయన ఏమన్నారంటే సౌకర్యవంతమైన అవకాశాలు ఎక్కువగా కలిగినటువంటి ఉన్నత కులాల వాళ్ళు మాకు కులం లేదు అని అంటూ ఉంటారు. కానీ అవకాశాలు లేని నిమ్న కులాలు తమ కులం గుర్తింపుని ప్రదర్శించక తప్పని పరిస్థితి ఉంది. తమ కులం గుర్తింపుని ప్రదర్శించక తప్పని పరిస్థితి ఉంది అని పురేంద్ర ప్రసాద్ గారు అంటారు. అంటే ఇప్పుడు నేను మా చిన్నతనానికి సంబంధించినటువంటి అనుభవం కాదు, మేము హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అప్పుడు ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. ఆ ఎస్ఎస్ఎల్సి రిజిస్టర్లు ఉండేవి, ఇప్పుడులాగా చిన్న ఒక కాగితం కాదు, ఒక పెద్ద రిజిస్టర్ ఉండేది. ఆ రిజిస్టర్ మీద కులం పేరు అందరికీ ఉండేది కాదు, కేవలం ఎస్సీలు ఎస్టీలకి మాత్రమే అప్పుడు కులం పేరు ఉండేది. మిగతా వాళ్ళు ఎవరికి కులం పేరే ఉండేది కాదు. అసలు కులం ఆ రకంగా రిజిస్టర్ ప్రకారం నమోదు ఉండేది కాదు. కానీ తర్వాత కాలంలో అందరికి కులాలు నమోదు చేయడం అనేది పెరుగుతూ వచ్చింది. అంటే కులం అనేది అవసరం కూడా, అంటే కొంతమందికి కులం చెప్పుకోవడం అనేది వాళ్ళకి కొన్ని చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలకి అది అవసరమైనటువంటి ఒక పరిస్థితి కూడా మన సమాజంలో పెరుగుతూ వచ్చింది. అది సరే, ఇంకా పురేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే ఈ కుల వివక్ష అనేటటువంటిది ఎన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాంటిది, దళితులు ఆదివాసీల మీద జరిగేటువంటి అత్యాచారాల నిరోధక చట్టం, ఇట్లాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా నిత్య జీవితంలో ఈ ఎస్సీలు ఎస్టీల మీద వివక్షలు దాడులు ఇవన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి అని చెప్పి ఈయన అన్నారు. సరే, అంటూ ఇంకొక విషయం, గైల్ ఓమ్వెత్ అనే ఆవిడ గురించి ఏం చెప్పారంటే ఆవిడ ఏమందంటే కులాన్ని కొనసాగింపుగా చూడాలి కానీ మార్పు నుండి కాదు, అంటే వచ్చినటువంటి మార్పుల నుండి కాదు, కొనసాగుతూ ఉన్న విషయంగా, అంటే వందల వేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉన్న విషయంగా దాన్ని చూడాలి, మధ్యలో వచ్చినటువంటి మార్పుల నుంచి దాన్ని చూడకూడదు అని ఆవిడ అన్నారట. దాని మీద పురేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే రాజ్యము, పౌర సమాజము కులాన్ని విభిన్న రూపాలలో వ్యవస్థీకృతం చేస్తున్నాయి అని చెబుతూ ఈ మార్పు ద్వారా కాదు అనే వాదాన్ని అట్లా కాసేపు పక్కన ఉంచితే, అంటే కొనసాగింపుగా చూడాలి, మార్పు ద్వారా కాదు అనే వాదాన్ని అట్లా ఉంచితే, వర్గము కులము అనే అంశం ద్వారా కూడా మనం చేసినటువంటి అధ్యయనాలు చాలా ఉన్నాయి. కనుక ఈ వర్గము కులము అంటే క్లాస్ అండ్ క్యాస్ట్, ఈ దృష్టిలో నుంచి కూడా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. 1970లో ఒక పెద్ద చర్చ జరిగిందట, ఉత్పత్తి విధానాలు అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటి ఉత్పత్తి విధానం అనే దాని మీద చర్చ జరిగి, పెట్టుబడి అనేది ప్రవేశించిన తర్వాత పెట్టుబడి కూడా కులానికి దూరంగా లేదు అని, పెట్టుబడి ప్రవేశించిన తర్వాత అది పెట్టుబడి కూడా కులంతోనే ముడిపడి ఉన్నటువంటి వ్యవహారంగా ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అని పురేంద్ర ప్రసాద్ గారు అన్నారు.
ఇర్ఫాన్ హబీబ్ అని మీరు ఎప్పుడన్నా పేరు విన్నారో లేదో, చాలా పెద్ద చరిత్ర రచయిత ఆయన అలీగర్ యూనివర్సిటీలో చాలా కాలం పనిచేశారు. ఆయన మధ్యయుగాల మీద చాలా పరిశోధన చేసిన వాడు. ఆయన మధ్యయుగాలు అంటే బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు కాలం అనుకోండి, వీటిని మధ్యయుగాలు అంటారు. ఆ మధ్యయుగాలలో కుల వ్యవస్థ అనేది, మిత్రులారా, పురేంద్ర ప్రసాద్ గారు తమ సెమినార్ పత్రాల్లో స్పష్టంగానే వర్గ సంబంధాలతోటే కులపరమైనటువంటి సమస్య పరిష్కారం అయింది, వర్గ అసమానతలు పోకుండా కుల సమస్య పరిష్కారం కాదు. ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఘటనలు కూడా మనం స్పష్టంగా మన ముందు ఉదహరించారు. వివిధ దేశాల్లో ఒకప్పుడు చండాలుగా ఉన్నటువంటి వాళ్ళు దశాబ్దాల తర్వాత వాళ్ళే పెద్ద రైతులుగా, భూస్వాములుగా, రాజులుగా ఏ రకంగా మారారు? దీనికి ప్రాతిపదిక ఏది? మనం ఎక్కడి దాకో వెళ్ళనవసరం లేనప్పటికీ కూడా మన కళ్ళ ముందే మనం ఒక చిన్న ఉదాహరణ చూసినప్పటికీ మనం స్పష్టమైద్ది. ఒక నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తులు ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నత వర్గంగా ఉన్నటువంటి ఒక రెడ్డో, కమ్మో ఎవరొకరు చీ నువ్వు నిమ్న కులానికి చెందినటువంటి వాడు అని పక్కన నెట్టే పరిస్థితి ఉందా? నెడుతున్నారా? లేదంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారా? ఈరోజు ఎన్నికల విషయంలో కులపరంగా సీట్లు ఇస్తున్నప్పటికీ ఈ సీట్ అనేది ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు? ఆ కులంలో డబ్బున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారా, లేదా డబ్బు లేనటువంటి వాళ్ళకి ఇస్తున్నారా? దీనికి ప్రాతిపదిక ఏది? కాబట్టి ఆర్థిక సమస్య పరిష్కారం కాకుండా, ఆర్థికపరమైనటువంటి అసమానతలు పరిష్కారం కాకుండా, ఈ అసమానతలు పోకుండా కుల సమస్య పరిష్కారం కాదు. ఇది చాలా బ్రాడ్ సబ్జెక్టు. ఈ కుల నిర్మూలనకు సంబంధించినటువంటి చర్చలు దేశవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతున్నప్పటికీ ఈరోజు పాలక వర్గాలు ఈ రకమైనటువంటి చర్చలకి అంగీకరించట్లేదు. ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి వాటిల్లో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి మనకు స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఐఐటి మద్రాసులో అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్స్ వాళ్ళు ఒక స్టడీ సర్కిల్ నిర్వహించారు. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ యొక్క ఐకాన్ను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నది. ఇంతకుముందే దేవి కుమార్ గారు చెప్పారు, అంబేద్కరు కుల నిర్మూలన అన్నటువంటి ఒక ప్రసంగ వ్యాసం ఉంది. బహుశా అది 35